నిన్నటి క్లాస్లో ఎంటర్ప్రైజ్ సక్సెస్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫర్మ్ చేయండి, మ్యూట్ ఆన్ చేయండి. ఓబయ్య, ఝాన్సీ, మల్లికార్జున, వెంకటేష్, యా చెప్పండి. వాట్? యా చెప్పండి వెంకటేష్. పాస్వర్డ్ రాంగానే వస్తుంది సార్ నాది. ఒకసారి ఆయన కాల్ చేయండి, మీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన కాల్ చేసి, ఓకే, టీమ్ వ్యూవర్ కానీ ఎనీ డేస్ కానీ ఇచ్చి ఒకసారి ఓపెన్ చేసి చూపించమని చెప్పండి. ఓకేనా? సరే సార్. యా యా గంగాధర్, ఎంటర్ప్రైజ్ సక్సెస్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిందా? హలో, యా గంగాధర్ చెప్పండి. యా కంప్లీట్. యా ఎంటర్ప్రైజ్ సక్సెస్ కంప్లీట్ అయిందా కాన్ఫిగరేషన్? దాంట్లో డిఫైన్ కంపెనీ క్రియేట్ షార్ట్ అదే సార్ నెంబర్ అంత సార్. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ఓబయ్య సార్. యా ఓబయ్య చెప్పండి. డిఫైన్ కంపెనీ అయిపోయింది సార్. తర్వాత కంపెనీ ఫస్ట్ పార్ట్స్ కంప్లీటెడ్ సార్. ఫస్ట్ కంపెనీ కూడా అంతవరకే కంప్లీటెడ్ సార్. తర్వాత రాలేదు. రిమైనింగ్ చేయలేదా? రాలేదు. రాలేదా? వీడియో చూసారా? 1-2 సార్లు చూసారా వీడియోని? అంటే ఏంటంటే నాది ప్రతిసారి చేంజ్ వ్యూవర్ అట్లా వస్తుంటే కొంచెం ఇబ్బంది అయింది. స్టార్టింగ్లో స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే, నిదానంగా అర్థం చేసుకుంటూ చేయండి, తప్పు ఏం లేదు. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. నిదానంగా చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ కోడ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎన్నైనా క్రియేషన్ చేసుకోండి, మీకు అర్థమయ్యేంత వరకు ప్రాబ్లం లేదు. ఓకే, వివో చేసుకోండి, శాంసంగ్ చేసుకోండి, ఓపో చేసుకోండి, ఓకేనా? తర్వాత టాటా చేసుకోండి, విప్రో, ఇన్ఫోసిస్, ఏదైనా చేసుకోండి. ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ క్రియేషన్ చేయండి, ప్రాబ్లం లేదు. స్టార్టింగ్లో తప్పేం లేదు. ఎన్ని తప్పులు చేస్తే అన్ని కరెక్షన్ చేసుకోవచ్చు ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, నిదానంగా. ఓకేనా? యా మల్లికార్జున, మీరు చేశారా? మ్యూట్ ఆన్ చేయండి మల్లికార్జున. యా కంప్లీట్ అయింది. యా నమస్తే మల్లికార్జున, కంప్లీట్ అయిందా? చేయలేదు సార్, చేస్తాను సార్. కొంచెం చేయాలి, లేట్ అవుతుంది. ఇంకా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయినాయి, ఒకదాని మీద ఒకటి బర్డన్ పడుతుంది, మిగతా ట్రబుల్ అవుతుంది. ఏ రోజు తీసుకోవాలి. యా నెక్స్ట్ ఝాన్సీ, మీరు చేశారమ్మా? హలో ఝాన్సీ, చేశారా? సార్ చేశాను సార్. యా ఓకే, వెరీ గుడ్. డిఫైన్ కంపెనీ చేశాను, కంపెనీ కోర్స్ చేశాను, అది అసైన్మెంట్ కంపెనీ కోర్స్ చేశాను సార్. నెక్స్ట్ చేస్తున్నాను సార్. యా సూపర్, స్లోగా చేసేయండి. ఓకే, నెక్స్ట్ గంగాధర్. యా గంగాధర్, మీరు చేశారా? మ్యూట్ ఆన్ చేయండి. గంగాధర్, వాయిస్ వినిపించట్లేదు గంగాధర్. వాయిస్ వినిపించట్లేదు గంగాధర్. ఓకే ఓకే, మ్యూట్లో పెట్టుకోండి, మీ వాయిస్ వినిపించట్లేదు అండి. ఓకే డన్. యా సో నిన్నటి క్లాస్లో మనము ఎంటర్ప్రైజ్ సెక్టర్ కాన్ఫిగరేషన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. టుడే మనం సెషన్ వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్, సెకండ్ కాన్ఫిగరేషన్. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. ఓబయ్య, స్క్రీన్ ఓకేనా? కనిపిస్తుంది సార్. యా డన్. సో ఈ గ్లోబల్ సెట్టింగ్స్లో 6 కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాను, అండ్ థియరీ కూడా డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒకటే రోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, చూడండి. స్క్రీన్ షేర్ అవ్వకపోతే చెప్పండి, కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. ఓకే, యా చూడండి. ఫస్ట్ మనకి వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్.
గ్లోబల్ సెట్టింగ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, దీనివల్ల యూజెస్ ఏంటి అంటే గ్లోబల్ సెట్టింగ్స్ అలో చేస్తుంది ఏంటి, కాన్ఫిగరేషన్స్ని అండ్ టెక్నికల్ పారామీటర్స్ని. ఒక క్లయింట్ బిజినెస్లో ఎలాంటి పారామీటర్స్, కస్టమైజింగ్, ఇంటర్ఫేసెస్, ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో అంటే క్లయింట్కి సంబంధించిన డేటా ఎన్ని రకాలుగా ఉంటుందో, సో వాటికి ఏమైనా కస్టమైజేషన్ చేయాలన్నా, లేకంటే నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మార్చడానికి ఇంటర్ఫేసెస్ ఉపయోగించాలన్నా, ఆ క్లయింట్ యొక్క బిజినెస్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఆ బిజినెస్ పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే, సింపుల్గా మ్యాప్ అవుతాయా, లేకుంటే ఏదైనా ఇంటర్ఫేసెస్ అంటే మీరు చెప్పాను కదా ఇంతకుముందు LSMW అని, ఐడాక్ అని, వాటి ద్వారా ఏమైనా మ్యాప్ చేయాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా బిజినెస్ పారామీటర్స్లో ఐడెంటిఫై చేస్తారు గ్లోబల్ సెట్టింగ్స్లో. ఓకే, ఇండిపెండెంట్గా అంటే ఏంటి, వేటి మీద డిఫెండ్ అవుతాయా అనేసి అనమాట. ఓకే, ఈ గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని, ఓకే, సో తర్వాత మనకి టాలరెన్స్ గ్రూప్స్ అని, తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అని, ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అని, డాక్యుమెంట్ టైప్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. వీటిని డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి గ్లోబల్ సెట్టింగ్స్, టీ కోడ్స్ అండ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఇయర్ వేరియంట్, టీ కోడ్ OB29. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. తర్వాత థర్డ్ వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO. డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. ఫిఫ్త్ వన్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP. సిక్స్త్ వన్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ OBC4. సెవెంత్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ OBC5. ఎయిత్ వన్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. నైన్త్ వన్ డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1. 10th one define tolerance group for employees OBA4. 11th one define tolerance group for GL accounts OBA0. 12th one assign users to tolerance group OB57. 13th one enter global parameters OBY6. 13th one just చూసుకుంటాం, రిమైనింగ్ 12 అనేసి మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో వీటిలో మనం 6 కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గా, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. యా, ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్, టీ కోడ్ OB29 అని చెప్పుకున్నాం. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఉంటాయి. ఇండియాది ఒక రకం ఉంటుంది, యూఎస్ఏది ఒక రకం ఉంటుంది. సో క్యాలెండర్ ఇయర్ అంటే క్యాలెండర్ సిస్టమ్ ప్రకారంగా చూసుకుంటే మనకి టోటల్గా యాక్చువల్గా మనకు మంత్స్ ఎన్ని ఉంటాయి, 12 మంత్స్ ఉంటాయి. బట్ కానీ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 పీరియడ్స్ ఉంటాయి. 16 పీరియడ్స్ ఉంటాయి ఫిజికల్ ఇయర్ వేరియంట్లో ఎస్ఐపిలో. సార్ యాక్చువల్గా మనకు ఇయర్కి 12 మంత్సే కదా, ఎక్స్ట్రా 4 మంత్స్ ఏంటి సార్ అంటే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, టోటల్గా 16 పీరియడ్స్ ఉంటాయండి మనకి ఎస్ఐపి FICలో, అంటే లైక్ ఫిజికల్ ఇయర్ వేరియంట్లో. దానిలో 12 రెగ్యులర్ పీరియడ్స్ కిందకి తీసుకొచ్చారు, రిమైనింగ్ 4 అనేది స్పెషల్ పీరియడ్స్ కింద తీసుకొచ్చారు. రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, 12 అనేటివి రెగ్యులర్గా మనకి జనవరి, ఫిబ్రవరి ఏ విధంగా ఉంటాయో డిసెంబర్ వరకు వాటిని రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. రిమైనింగ్ 4 అనేది స్పెషల్ పీరియడ్స్ అంటారు. ఈ స్పెషల్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆడిట్ కరెక్షన్ కోసం, అక్రూవల్ అండ్ డిఫరల్ అంటే మంత్ ఎండ్ యాక్టివిటీస్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ప్రొవిజన్ ఎంట్రీస్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. తర్వాత ట్యాక్స్ సంబంధించిన పోస్టింగ్స్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా ఈ 4 పోస్టింగ్ పీరియడ్స్లో, పోస్టింగ్ పీరియడ్స్ అంటే మంత్స్ అని అర్థం, ఓకే, వాటిలో సరి చేసుకుంటారు. ఆ 4 స్పెషల్ పీరియడ్లో అంటే ఏవైనా మిస్టేక్ చేసి ఉన్నా, తప్పులు చేసినా వాటిలో కరెక్షన్స్ అనేది చేస్తారు ఆ 4 స్పెషల్ పీరియడ్స్లో. ఓకే, మన ఇండియా కంపెనీస్ లా పరంగా మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏమొస్తుంది అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉండేదాన్నే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు మన ఇండియాది. సో దానికి సంబంధించి ఎస్ఏపిలో వేరియంట్ V3 అంటారు. అంటే ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాడే ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా తీసుకుంటే దానికి V3 వేరియంట్ అని డిఫైన్ చేశాడు. ఓకేనా, అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి
మార్చ్ 31 అది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. దాన్ని మనం వేరియంట్ వచ్చేసి V3 వేరియంట్తో డిఫైన్ చేసింది ఎస్ఏపి, డైరెక్ట్గా ఇచ్చేసింది అనమాట. ఆ 12 పోస్టింగ్ పీరియడ్స్కి 4 స్పెషల్ పీరియడ్స్ని యాడ్ చేస్తారు. అది ఇండియాది. అదే యూఎస్ఏది అయితే 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. వాళ్ళది అంటే యూఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ అలా ఉంటుంది. వాటికి వేరియంట్ K4 ఇచ్చారు. K4 అంటే ప్రీగా ఎస్ఏపి వాడే ప్రీ డిఫైన్డ్గా క్రియేట్ చేసేసాడు. ఇండియాకి వచ్చేసి V3 అని, యూఎస్ఏకి వచ్చేసి K4 అని. సో దానికి అడిషనల్గా 4 స్పెషల్ పీరియడ్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది. సో తర్వాత చూస్తే ఇక్కడ చూడండి నిమిషం. ఇక్కడ చూడండి తర్వాత సమ్ అదర్ కంపెనీస్, కొత్తగా కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయండి. సో వాళ్ళు మధ్యలో స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ అలా స్టార్ట్ అయినప్పుడు జూలై జూన్లో స్టార్ట్ చేశారనుకోండి ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఆ మూమెంట్లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి అక్టోబర్ సెప్టెంబర్కి వాళ్ళు కంప్లీట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఎందుకంటే కొత్తగా మధ్యలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఉంది అక్టోబర్లో స్టార్ట్ చేయాలనుకుంటారు కొత్తగా స్టార్ట్ చేసినవి. వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇవ్వలేరు కదా, ఏ మంత్ ఇచ్చింటారో ఆ మంత్ నుంచే స్టార్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి వాటికి 4 స్పెషల్ పీరియడ్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఫిజికల్ ఇయర్ని మనం ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. పోస్టింగ్ పీరియడ్స్ అంటే మంత్స్ అని అర్థం అనమాట. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఇయర్ డిపెండెంట్ అండ్ ఇయర్ ఇండిపెండెంట్ అని. ఇయర్ డిపెండెంట్ ఏంటి మనకి చూడండి, యాక్చువల్గా ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉండేదని ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఓకే, దాని ప్రకారంగా చూసుకుంటే ఇది డిపెండెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది. మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇయర్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ తర్వాత 3 మంత్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి, జనవరి ఫిబ్రవరి మార్చ్ అని. అంటే ఏంటి 23 ఏదైతే ఉందో ఇయర్ దాని మీద 3 మంత్స్ ఎక్స్ట్రా పడుతున్నాయి. అంటే డిసెంబర్ వరకే ఫైనాన్షియల్ ఇయర్ కాదు ఇది, తర్వాత ఎక్స్ట్రా 3 మంత్స్ ఉన్నాయి. అందుకోసం ఇది డిపెండెంట్ అవుతుంది, ఇంకో ఇయర్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఇయర్ డిపెండెంట్ అంటారు. ఓకేనా. సో యాక్చువల్గా 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్కి ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. అంటే ఎక్స్ట్రా 3 మంత్స్ అని ఏంటి నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతుంది, కాబట్టి దీన్ని ఇయర్ డిపెండెంట్ అంటాం. సో యాక్చువల్గా డిసెంబర్కి మనకు క్లోజ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఎక్స్ట్రా 3 మంత్స్ జరుగుతున్నాయి కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేసి. సో వీటిని మనం డిపెండెన్స్ అంటాం, డిపెండెన్స్. సో దీన్ని ఎస్ఏపి కూడా ఏమని డినోట్ చేశాడు, మైనస్ లెక్కన డినోట్ చేశాడు. అది మీకు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో అందుకోసం దీన్ని ఇయర్ డిపెండెంట్ అంటాం. తర్వాత ఇయర్ ఇండిపెండెంట్, ఇది యాక్చువల్గా ఇయర్ ఇండిపెండెంట్ ఏంటి, జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్కి ఎండ్ అవుతే ఇది నార్మల్, వేరే ఇయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, 2023 మీద డిపెండ్ అవ్వట్లేదు, 2022లోకే ఇది కలిసిపోతుంది. ఓకేనా. సో ఇదేంటి నో డిపెండెంట్, అంటే నెక్స్ట్ ఇయర్ మీద డిపెండెంట్ కాలేదు, 23 మీద 22లోకే క్లోజ్ అయిపోతుంది. దీన్ని డినోట్ ఎలా చేశారు, ప్లస్గా డినోట్ చేస్తారు. సో దీన్నే మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్తాం. ఓకేనా. సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ పరంగా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31. ఇండియాకి వాళ్ళు ఏమైనా వేరియంట్ క్రియేట్ చేశారు, డిఫైన్ చేశారంటే V3. యూఎస్ఏ వచ్చేసి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, అది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. వాటికి వేరియంట్ ఏం డిఫైన్ చేసింది ఎస్ఏపి అంటే K4. ఓకే, సో అదనమాట. తర్వాత ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆడిట్ కరెక్షన్ కోసం, మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ట్యాక్స్ యాక్టివిటీస్ సంబంధించి ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఆ 4 మంత్స్లో వాళ్ళు సరి చేసుకుంటారు ఆ కంపెనీకి సంబంధించి. సో మ్యాక్సిమం ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, క్యాలెండర్ సిస్టమ్స్ పరంగా అలౌ చేస్తుంది ఎస్ఏపిలో, అది గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అది నెక్స్ట్ అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OB37. ఇప్పుడు మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేషన్ చేసిన తర్వాత సో దాన్ని మనం ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దానికి అసైన్ చేయాలి కంపల్సరీగా. ఎందుకు అసైన్ చేయాలి, మనం ఏ వేరియంట్ వాడుతున్నాం, ఇండియాది వాడుతున్నామా
లేదంటే యూఎస్ఏది వాడుతున్నామా అనేది ఎలా తెలుస్తుంది? మనం అసైన్ చేస్తేనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, నాకు 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఆ 10 కంపెనీ కోడ్స్ నేను ఫిజికల్ ఇయర్ వేరియంట్కి అసైన్ చేయొచ్చా చేయలేమా చెప్పండి. క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతారు ఇది. 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఆ 10 కంపెనీ కోడ్స్ ఫిజికల్ ఇయర్ వేరియంట్కి అసైన్ చేయొచ్చా చేయలేమా చెప్పండి ఎవరైనా. లాజిక్, ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్కి 10 కంపెనీ కోడ్స్ని అసైన్ చేయొచ్చా చేయలేమా? ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు చెప్పండి ఎవరైనా. అంటే 10 కంపెనీస్ ఉన్నాయి కదా సార్, కానీ మనకి ఫిజికల్ ఇయర్స్ వేరియంట్స్ వచ్చి 12 months ఉన్నాయి కదా. అవును అవును చెప్పండి. అలాగైనా చేయొచ్చు కదా సార్, ఒక్కొక్క ఇయర్ కి ఒక యా, రాకెట్ 10 కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చా ఫిజికల్ ఇయర్ వేరియంట్ని? చేయొచ్చు సార్. చేయొచ్చు, కన్ఫర్మ్. యా, రిమైనింగ్ వాళ్ళమా, Confirm, రిమైనింగ్ sir. వాళ్ళు చెప్పండి చేయొచ్చా చేయకూడదా. ఝాన్సీ వచ్చేసి చేయొచ్చు ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు చేయొచ్చా చేయకూడదా ఇన్ఫార్మ్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓబయ్యా చేయొచ్చా ఫిజికల్ ఇయర్ వేరియంట్ని 10 కంపెనీ కోడ్స్కు అసైన్ చేయొచ్చా? కంపెనీ ఇచ్చినప్పటికీ కంపెనీ హెడ్ ఒకటే కదా సార్. ఏంటి? టాటా గ్రూప్ ఒకటే, బట్ టాటా మోటార్స్, టాటా ఫైనాన్స్ సర్వీసెస్ అట్లా డిఫరెంట్ కంపెనీస్ కోర్స్ ఉంది. ఓకే ఓకే, కాబట్టి చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. సో రిమైనింగ్ వెంకటేష్ చేయొచ్చా? వెంకటేష్ జస్ట్ ఎగ్జాంపుల్ చేయొచ్చా? సార్ అన్ని ఇండియానే లేకపోతే అమెరికా ఏమైనా ఉన్నాయా? మన Yeah. కంపెనీస్ అంటే చాలా ఉంటాయి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మనకు కావాల్సిన మెయిన్ పాయింట్. సో ఇండియా కంపెనీస్ అయితే యాడ్ చేయొచ్చు సార్ V3 పరంగా, V3 వేరియంట్ పరంగా. ఒకవేళ అదర్ కంట్రీస్ సంబంధించిన కంపెనీ కోడ్స్ అయితే అసైన్ చేయలేము అనేది మనకి మెయిన్ పాయింట్. ఈ పాయింట్ మీ నుంచి రావాలి. ఇండియా సంబంధించిన కంపెనీ కోడ్స్ అయితే అసైన్ చేయొచ్చు అన్నిటికీ. అదే యూఎస్ది అయితే ఆ కంపెనీ వేరియంట్ వేరు కదా, అది జనవరి టు డిసెంబర్, ఇండియాది ఏప్రిల్ టు 31st March. కుదరదు. ఇది మెయిన్ పాయింట్. మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడుగుతారు అసైన్ చేయొచ్చా అని, అప్పుడు మీరు ఇది చెప్పాలి. సో ఇండియా కంపెనీ కోడ్స్ అయితే అసైన్ చేయొచ్చు సార్, యుఎస్ఏ కంపెనీ కోడ్స్ అయితే అసైన్ చేయలేము అని చెప్పాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ వెంకటేష్. సార్ ఒక డౌట్ సార్. యా చెప్పండి అమ్మా. సార్ 10 కంపెనీ కోడ్స్ కి ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేయొచ్చు అన్నారు కదా సార్. అవును, అది హెడ్ ఆఫ్ ది కంపెనీ ఒకటే ఉంటుంది, కానీ కంపెనీ కోడ్స్ వేరేలాగా ఉంటాయి కదా సార్. అవును. ఎన్ని కంపెనీస్ కోడ్స్ వేరైనా కూడా అది ఇండియన్స్ కోడ్ అయితేనే యాడ్ చేయగలుగుతాం కదా సార్ మనము. ఎస్ 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 అట్లయినా లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు కదా సార్. ఎస్ 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 అదే కూడా చెప్పాను. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా ఇండియా హెడ్ ఆఫ్ ది కంపెనీ సార్, హెడ్ ఆఫ్ ది కంపెనీ ఒకటే ఉంటుంది, కానీ దాని కింద కంపెనీ కోడ్స్ చాలా ఉంటాయి కదా. ఆ కంపెనీ కోడ్స్ ఏదైనా కూడా ఒకే మన ఇండియన్ కోడ్స్ అయితేనే యాడ్ చేయగలుగుతాం కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు టాటా కంపెనీ ఇండియాది, సో అది మన యుఎస్ లో ఉంది అనుకోండి ఒక కంపెనీ కోడ్, సో మనం అది ఫాలో అవ్వచ్చా? అవును సార్. ఫాలో అవ్వచ్చా? చేయలేము సార్. సో మన చేయొచ్చు, కానీ ఫైనాన్షియల్ వేరియబుల్ కోడ్ మార్చుకోవాలి కదా సార్. యా, ఇండియాది అయి ఉంటే యాడ్ చేయొచ్చు, అసైన్ చేయొచ్చు. అవును సార్. వెరీ గుడ్ క్వశ్చన్. అది K4 లాగా రీడ్ చేసుకొని అసైన్ చేయొచ్చు సార్. చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సపరేట్ అది K4 గాన మనం మెయింటైన్ చేయగలిగితే ఆ కంపెనీ కూడా ఒకటి సపరేట్ గా ఓకే దానికి అసైన్ చేయలేము. అది అవును సార్, మనం ఇయర్ ని చేంజ్ చేసుకొని అసైన్ చేసుకోవాలి సార్. యా అది బేస్డ్ ఆన్ కంపెనీ క్లయింట్స్ వాళ్ళ యొక్క బాండింగ్ బట్టి ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. టీ కోడ్ OBBO. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏం చెప్పాను? మంత్స్ అని చెప్పాను, మంత్స్.
సో ఇది కంట్రోల్ చేస్తుంది. పోస్టింగ్ పీరియడ్ అనేది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. సో ఓపెన్ ఆర్ క్లోజింగ్ పోస్టింగ్స్ అంటే మంత్ ఓపెన్ చేసేటప్పుడు కానీ మంత్ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఇది మొత్తం టోటల్గా కంట్రోల్ చేస్తుంది. మనం ఏ మంత్ ఓపెన్ చేస్తున్నాం, ఏ మంత్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఆ మంత్ క్లోజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్ ఓపెన్ చేసావు, ఏప్రిల్ మంత్ అంతా ఎంట్రీస్ పాస్ చేసావు, ఆ మంత్ అది కంప్లీట్ అవుతుంది, అది అని క్లోజ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 5th మంత్ మే ఓపెన్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరి ఆర్గనైజేషన్లో మంత్లీ మనీ క్లోజింగ్స్ ఉంటాయి కంపల్సరీగా. వాటన్నిటిని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? సో అదనమాట. ఇక్కడ చూడండి, 1 పోస్టింగ్ వేరియంట్ టు మెనీ కంపెనీ కోడ్స్ని కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను 1 2 3 4 5 అంటే 12 మంత్స్ ఇచ్చాను. మనకి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ పరంగా మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ని ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 4 ఉంది కదా. సో 4 అంటే మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ 4 అని తీసుకోకూడదు. 4 అంటే ఏప్రిల్ కదా. ఏప్రిల్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యేది ఏప్రిల్తో. ఏప్రిల్ ఏమొస్తుంది పోస్టింగ్ పీరియడ్లో 1 వస్తుంది. 1 4 అంటే ఏప్రిల్ మంత్ అంటే 1 అనుకోవాలి. మే మంత్ అంటే 2 అనుకోవాలి. జూన్ మంత్ అంటే 3 అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏ మంత్లో ఉన్నాం మనం అక్టోబర్ మంత్లో ఉన్నాం. అక్టోబర్ మంత్ అంటే ఎన్నో నెల వస్తుంది మనకి? 5th సార్. 5 యా. సో ఏప్రిల్ అంటే 1, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఎన్నో నెంబర్ వస్తుంది? ఏ మంత్ వస్తుంది మనకి? 7 మంత్ వస్తుంది. సార్ ఇక్కడ 10 కదా సార్, 10 తీసుకోవాలి కదా సార్ అంటే అది కాదు తీసుకోవాల్సింది. మంది ఫైనాన్షియల్ ఇయర్ అని ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ అంటే 1 మంత్ అని, మే అంటే 2 మంత్ అని, జూన్ అంటే 3 మంత్ అని అనుకోవాలి. ఇప్పుడు మనం ఉండేది అక్టోబర్లో. అక్టోబర్ 7th మంత్ కిందకి వస్తుంది. 7th మంత్ ఓపెన్ చేయాలి. ఆ మంత్లో ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి. ఆ మంత్లో కంప్లీట్ అవుతూనే మళ్ళీ ఆ మంత్ని క్లోజ్ చేసి మళ్ళీ 8th మంత్ ఓపెన్ చేసుకోవాలి. బట్ వీటిని ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ జరగదు. వీటికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి హెడ్ ఆఫ్ ది కంపెనీ నుంచి. ఆ పర్మిషన్స్ ప్రకారంగానే మనము క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు 10 కదా, అక్టోబర్ కదా, 7th మంత్, వీటి వెనక సంబంధించిన మంత్లు ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ జరగదు. దీనికి అడ్వాన్స్డ్గా ముందు మంత్ నవంబర్, డిసెంబర్ వాటికి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా బ్యాక్కి సంబంధించిన మంత్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం, ప్రీవియస్ అంటే న్యూ మంత్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం జరగదు. వీటికి పర్మిషన్స్ తీసుకోవాలంటే మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ క్లోజ్ చేయకూడదు. ఎండ్ యూజర్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎండ్ యూజర్స్ కూడా పర్మిషన్ ఉంటుంది. ఎవరికి? సీనియర్ ఎండ్ యూజర్స్కి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇస్తే కన్నా పర్మిషన్స్, లేకపోతే చేయకూడదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదైనా కంపెనీలో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కంపెనీని ఓపెన్ చేయాలి. ఆ మంత్కి సంబంధించిన పోస్టింగ్ పీరియడ్స్ అన్ని అంటే ట్రాన్సాక్షన్ అన్ని ఎంటర్ చేసుకుంటారు, మళ్ళీ క్లోజ్ చేసుకుంటారు. ఓకేనా? సో ఒకటేసారి 5-6 మంత్లు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం జరగదు. ఏ మంత్ ఉంటే ఆ మంత్ సరి చేసుకోవాలి, మార్చుకుంటూ ఉండాలి. దీన్ని మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అంటాం. తర్వాత డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. OB 52 ఇప్పుడే చెప్పాను కదా. సో ఈ ఓపెనింగ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్లలో మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ప్రొవిజన్ ఎంట్రీస్ జరుగుతాయి ఇయర్ ఎండింగ్లో 31st మార్చ్లో. ఓకే, ఆ మంత్లో ఏం చేస్తారు? రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, సో ఇవి ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా పోస్ట్ చేస్తారు. రిసీవబుల్స్ కానీ పేయబుల్స్ కానీ అవి ఈ మంత్లో ఎక్కువ జరుగుతాయి. ఓకేనా? సో అందుకోసం ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ని యూజ్ చేస్తాం. దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏ మంత్ ఓపెన్ చేయాలి, ఏ మంత్ క్లోజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను కాన్ఫిగరేషన్లో. తర్వాత సో మనం ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి, OBBP. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. వీటిలోనే మీకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్లో. ఇది చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, టెక్నికల్గా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు ఎక్కడ ఎర్రర్స్ వస్తాయని తెలుస్తుంది. ఓకే,
మనకి జిఎల్ పోస్టింగ్లు కానీ, వెండర్ పోస్టింగ్లు కానీ, కస్టమర్ పోస్టింగ్లు కానీ, వీటిలలో చాలా అంటే చాలా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దీంట్లో ఏంటంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఉంటాయి. అంటే ఏంటి ఆ ఫీల్డ్స్ ఏంటి అంటే కాస్ట్ సెంటర్ అని, ప్రాఫిట్ సెంటర్ అని, ప్లాంట్ అని, ఇలాంటివి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. మనం ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు అది వెండర్లో కానీ, కస్టమర్లో కానీ, జిఎల్స్లో కానీ ఏవేవి ఆప్షన్స్ మనకి రిక్వైర్డ్గా ఉండాలి, ఏవేవి ఆప్షన్స్ మనకి రిక్వైర్డ్గా ఉండకూడదు అనేది మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్లో పెట్టుకుంటాం. ఓకే, ఏ ఫీల్డ్స్ హిడెన్లో పెట్టుకోవాలి, ఏ ఫీల్డ్స్ మనకి ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు షో చేయాలి, ఇవన్నీ కూడా ఫీల్డ్స్లోనే ఉంటాయి. ఈ ఫీల్డ్స్ అనేది ఈ జిఎల్స్ని కంట్రోల్ చేస్తుంది, ఫీల్డ్స్ అనేటివి. ఓకే, సో అవి ఏంటి చూద్దాం చూడండి. లైక్ ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ విల్ హ్యావ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ అనమాట. ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ జిఎల్. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఏంటి అంటే, సో బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెన్సెస్కి ఒక గ్రూప్ ఉంటుంది, ఇన్కమ్స్కి ఒక గ్రూప్ ఉంటుంది, కస్టమర్స్కి ఒక గ్రూప్ ఉంటుంది, వెండర్కి ఒక గ్రూప్ ఉంటుంది. సో ఏ దానికి ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ తీసుకోవాలనేది మనం క్రియేట్ చేస్తాం, అంటే అసైన్ చేసుకుంటాం. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది జిఎల్స్ని కంట్రోల్ చేస్తుంది, జిఎల్స్ని. ఓకేనా, అవి చూపిస్తాను ఎలా అనేసి. సో దీంట్లో మనకి మెయిన్గా సర్ప్రైజ్ అని, ఆప్షనల్ అని, రిక్వైర్ అని, తర్వాత డిస్ప్లే అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ సర్ప్రైజ్ అంటే మనము ఆ ఆప్షన్ అంటే మనకు జిఎల్ పోస్ట్ చేసేటప్పుడు, వెండర్ పోస్ట్ చేసేటప్పుడు, కస్టమర్ పోస్ట్ చేసేటప్పుడు ఏ ఆప్షన్స్ మనకి ఇన్వాయిస్లో పోస్టింగ్ చేసేటప్పుడు కనిపించకూడదు, సర్ప్రైజ్లో పెట్టుకోవాలి. అంటే ఇది మనకు రిక్వైర్డ్ అవసరం లేదు, అన్నెసెసరీ కాబట్టి అది మనకు అవసరం లేదు అన్నప్పుడు ఆ ఫీల్డ్ని మనం సర్ప్రైజ్లో పెట్టాలి. అంటే ఫీల్డ్ అంటే ఏంటి, అది టెక్స్ట్ కావచ్చు, కాస్ట్ సెంటర్ కావచ్చు, కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, ఏవైనా కానీ వీటిని ఫీల్డ్స్ అంటాం. ఇవి మనకు అవసరమైతే ఎస్లో పెట్టుకోవాలి, రిక్వైర్లో పెట్టుకోవాలి, అవసరం లేదు అంటే సర్ప్రైజ్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఆప్షనల్, ద ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్, యూ కెన్ కీప్ ఇట్ బ్లాంక్ ఆర్ ఫిల్ ఇట్. ఇప్పుడు ఆప్షనల్ అంటే ఏంటి, ఒకవేళ అది ఉన్నా, రిక్వైర్లో ఉన్నా, రిక్వైర్లో లేకున్నా ఆప్షనల్లో పెట్టుకుంటే అదే మనకి ఎర్రర్ ఏం చూపించదు. ఓకే, సో దాన్ని ఆప్షనల్ అంటాం. రిక్వైర్డ్ అంటే ఏంటి, కంపల్సరీగా ఇది మనకు అవసరం, టెక్స్ట్ అనేది కంపల్సరీగా పోస్ట్ చేసేటప్పుడు అవసరం కాబట్టి దాన్ని రిక్వైర్లో పెట్టుకుంటాం. ఓకేనా, సో తర్వాత మనకి కాస్ట్ సెంటర్ అవసరం, అది కూడా ఎస్ పెట్టుకుంటాం. ప్రాఫిట్ సెంటర్ అవసరం, అది కూడా ఎస్ పెట్టుకుంటాం. బిజినెస్ ఏరియా అవసరం, అది కూడా ఎస్ పెట్టుకుంటాం. ఇవన్నీ రిక్వైర్లో పెట్టుకున్నాక ఎంట్రీ పాస్ చేసేటప్పుడు వాటన్నిటిని మీరు ఇవ్వాలి. పోస్టింగ్ చేసేటప్పుడు ఇవ్వకపోయారనుకోండి ఎర్రర్ చూపిస్తుంది, అది ఎర్రర్ అని చూపిస్తాను మీకు. తర్వాత డిస్ప్లే అంటే అన్ని షో చేస్తుంది డిస్ప్లే అంటే. ఓకే, మనం ఏవి ఆప్షన్స్ ఎస్లో పెట్టుకున్నాం, ఏవి రిక్వైర్లో పెట్టుకున్నాం, ఏవి సర్ప్రైజ్లో పెట్టుకున్నాం అనేది డిస్ప్లే అనేది చూపిస్తుంది. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్లోనే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో అదే అనమాట. ఈ 6 కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాను. ఓకే, యా చూడండి. ఎస్ఏపి ఐకాన్ కనబడుతుందా, ఎస్ఏపి లాగిన్ ఐకాన్ ఓపెన్ చేస్తున్నాను, లాగిన్. సార్ నాకు అలా ఆప్షన్ చూపించట్లేదు సార్ నాకు. ఎవరు, మీరు అడగండి, ఆయన కాల్ చేసి అడగండి బ్రదర్. ఓకే మీరు సార్, తీసుకోండి, అతనికి కాల్ చేయండి, 1-2 సార్లు కాల్ చేయండి. అతను ఉండేది ఏంటికి, ఇంకా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే కదా, కాల్ చేసి అడగండి. సరే సార్. యా, ఓకే సార్. యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేషన్ మీరే చేసి ఇవ్వండి బ్రదర్ అని అడగండి. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే సార్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్, ఇది మనకి మెయిన్ స్క్రీన్. ఈ కమాండ్ ఫీల్డ్లోనే మనము టీ కోడ్స్ అని యూజ్ చేస్తాం. ఇక వీటిలో నేను నావిగేషన్ పాత్ కూడా ఇచ్చాను, నావిగేషన్ పాత్ ద్వారానే వెళ్ళండి, లేదంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఇదైనా ఉపయోగించండి. ఓకే, నేను ట్రాన్సాక్షన్ కోడ్ని యూజ్ చేస్తున్నారు, మీరు నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళండి. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో నావిగేషన్ పాత్ ద్వారా కూడా అడగచ్చు, మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో అదే అనమాట. చూడండి, ఫస్ట్ OB29 అది ఇస్తున్నాను, టీ కోడ్ OB29.
29 ఎంటర్. ఇలా వస్తుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ సంబంధించిన స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, వచ్చిందా? ఇక్కడ ఏదైతే ఉందో దానిలో మనం తీసుకోవాల్సిన వేరియంట్ ఏంది? ఇండియాది V3 వేరియంట్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఉంది కదా, నేనేం చేస్తున్నా అంటే పొజిషన్లోకి వెళ్తున్నా. పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ V3 అని టైప్ చేస్తా. V3 ఓకే, వచ్చిందా? V3 వేరియంట్ ఇక్కడ చూడండి, ఇండియాది కాబట్టి ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఇయర్ డిపెండెంట్ ఇది తీసేయండి, మనకు అవసరం లేదు. ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కాపీ యాజ్ దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, డన్, అవసరం లేదు. ఎంట్రీ ఇవ్వండి. చూసారా, 1 ఎంట్రీ చూసారు. ఇక్కడ V3 తీసేసి మన కంపెనీకి సంబంధించి ఏదైతే ఉందో అది పెట్టుకోండి. మనది డిలైట్ కదా, నేను DL అని పెట్టుకుంటున్నా. ఇవి మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తేనే ఈ విధంగా ఆప్షన్ చూపిస్తాయి. ఎంట్రీ వన్ ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీడ్ హ్యాస్ డిపెండెంట్ ఎంట్రీస్, కాపీ ఆల్. ఓకే, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 12. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1 ఆటోమేటిక్గా సేవ్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పీరియడ్స్ అని ఉంది కదా, పీరియడ్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపింగ్. సేవ్ డేటా ఎస్. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ ఏమి ఇచ్చాం? ఫస్ట్ ఇక్కడ మెయింటైన్ లేదంటే గ్లోబల్ సెట్టింగ్ అని ఇస్తాను. అన్నిటికి సంబంధించి దీని మీదనే సేవ్ చేస్తాను. సపరేట్గా ఓన్ రిక్వెస్ట్ క్రియేట్ చేయను. సో అన్ని ఏవి వచ్చినా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ దీంట్లోనే అసైన్ చేస్తాను. ఫస్ట్ది మీకు తెలియదు కాబట్టి సపరేట్గా క్రియేట్ చేశాను. ఓకేనా, అవసరం లేదు మనకి, అన్నిటికీ ఒకే దాని మీద చేయొచ్చు. సేవ్ గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, డన్. సెలెక్షన్ చేయండి, పీరియడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది మంత్, డేటు, పీరియడ్, ఇయర్ షిఫ్ట్ అని. ఓకే, సో కొన్ని ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి, కొన్ని సేవ్ కావు, మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ వెళ్తే ఇక్కడ మనం క్రియేషన్ చేసుకోమని అడుగుతుంది. సో మనకి ఇక్కడ చూడండి ఇలా ఉంటుందండి, మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. సో మనది ఇండియాది డిపెండెంటే కదా, ఏరే ఇయర్ మీద డిపెండ్ అవుతుంది కదా. మనకి ఏప్రిల్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది, ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు డిసెంబర్ వరకు 9 మంత్సే వస్తాయి. రిమైనింగ్ 3 మంత్స్ ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చు. ఇది మైనస్తోనే కదా డినైట్ చేస్తా అని చెప్పాను మీకు, మైనస్తో. ఓకే, ఇది 2023 మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇంకా 3 మంత్స్ తక్కువ అవుతున్నాయి మనకి 22లో. కాబట్టి 3 మంత్స్ ఏంటి నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇది మీరు అక్కడ టైప్ చేసుకోవాలి. లేదంటే టైప్ అయినా చేసుకోండి, లేదంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పేస్ట్ చేయండి. కమ్ బ్యాక్. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నా, ఇదే ఇస్తాను. కాపీ చేస్తున్నాను. మీరు ఒక ఎక్సెల్ తీసుకొని దానిలో చేసుకోండి, ప్రాబ్లం లేదు. వచ్చేసిందా? ఒకసారి కిందికి డ్రాగ్ చేసుకోండి. ఏమైనా తక్కువ పడ్డాయి, 9 వరకే పడ్డాయి కదా, 30. ఒకసారి చూద్దాం. యా, ఇంకా 3 యాడ్ అవ్వలేదు. ఈ 3 కూడా కాపీ చేసుకోండి, Ctrl+C. వీటిని కరెక్ట్గా పోస్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే, డన్, క్లియర్. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసుకున్నాం. వన్ అనే అర్థం, ఏప్రిల్ మంత్ 1 అనే అర్థం, మే మంత్ 2 అనే అర్థం, 6 మంత్స్ 3 అనే అర్థం. ఇలా మనం అర్థం చేసుకోవాలి.
ఓకే, సేవ్ చేయండి. తర్వాత పీరియడ్ టెక్స్ట్, దీన్ని క్లిక్ చేయండి. సో లాంగ్వేజ్ పీరియడ్ టెక్స్ట్ అని చూపిస్తుంది. ఇది కూడా న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఈ సెట్టింగ్ చేసుకోండి ఎక్సెల్లో. దీన్ని కాపీ చేసుకుంటున్నా, Ctrl+C, ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. ఓకే, అన్ని మంత్స్ వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. కిందికి ఇచ్చి 10 జాన్ చూద్దాం ఒకసారి. ఓకే, జనవరి వరకు వచ్చాయి, ఇంకా ఇవి 2 రాలేదు. ఫిబ్రవరి, మార్చ్ కాపీ చేస్తున్నాను. మీరు మాన్యువల్గానే టైప్ చేసుకోవచ్చండి. నేను ఏమంటే ఎక్సెల్లో ముందుగా టైప్ చేసుకొని వీటిని కాపీ పేస్ట్ చేసుకుంటాం. సేవ్, డేటా వాజ్ సేవ్డ్. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అయిందా లేదా అనేసి. ఓకే, బ్యాక్. ఓకే, ఇప్పుడు నేను చేశాను కదా డిఎల్ అనేది, అది ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి డిఎల్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఉందా ఇక్కడ? నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసింది లేటెస్ట్గా. సో ఇలా దీన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. ఈ విధంగా మనం ఫస్ట్లోనే పీరియడ్స్ని సెట్ చేసుకోవాలి. మనది ఏ ఇయర్ వేరియంట్, ఇండియాదా యూఎస్ఏదా? యూఎస్ఏది అయితే K4 సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, K4 ఇస్తా. యూఎస్ఏది అయితే వచ్చిందా K4? ఇడ K4 క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్. తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్. ఒకవేళ మనం యూఎస్ఏలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, దీన్ని చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు యూఎస్ఏ ఇండియాది ఎలా చేసావో అదే విధంగా ఇది కూడా చేయాలి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ /n ఇచ్చేసి కంబ్యాక్ వచ్చింది. ఆడికి 1 సక్సెస్ఫుల్గా క్రియేషన్ చేశామండి. ఓకే, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. టీ కోడ్ వచ్చేసి OB37. వచ్చిందా? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. పొజిషన్లోకి వెళ్ళండి. అసైన్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి పొజిషన్. అసైన్ అంటేనే పొజిషన్. ఇప్పుడు నేను క్రియేషన్ చేశాను కదా ఫిజికల్, అది దానికి అసైన్ చేయాలి. కంపెనీ కోడ్ ఏంది నాది? DELT కదా, DELT. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, పక్కన రాసుకోండి వీలైతే. చూడండి, నా కంపెనీ డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చిందా? ఇప్పుడు నేను ఫిజికల్ ఇయర్ క్రియేషన్ చేశాను కదా, అది ఇక్కడ అసైన్ చేయాలి. DL వచ్చిందా? DL సేవ్. ఇలా ఎందుకు ఇలా వస్తుంది? నో పోస్టింగ్స్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఫిజికల్ వేరియంట్స్ అంటే కొంతమంది వాళ్ళ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వలేదు. ఈ ఎంటీలు ఉన్నాయి కదా, ఈ ఎంటీలు ఉన్నాయి కాబట్టి అలా ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఏమి ఎంటర్ ఇవ్వండి అంతే. ఎంటర్, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఆ ఎంటీ ఉన్నాయి కాబట్టి అలా ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను గ్లోబల్ సెట్టింగ్ దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అసైన్ చేస్తున్నా. సపరేట్గా మళ్ళీ క్రియేషన్ చేయలేదు, ఓన్ రిక్వెస్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ కస్టమైజ్కి వెళ్ళి దాని మీదనే అసైన్ చేయండి. దీన్నే సెలెక్ట్ చేయండి. వచ్చిన అదే అన్నిటికీ దాంతోనే అసైన్ చేస్తున్నాను. సపరేట్గా ఓన్ రిక్వెస్ట్ జనరేట్ చేయట్లేదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా చేసేసాం. థర్డ్ వన్ చూడండి, ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లేకుండా మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ని చేయలేము. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ OBBO టీ కోడ్ OBBO /n ఇచ్చి డైరెక్ట్గా OBBO అని ఇక్కడ టైప్ చేయొచ్చు. లేదు మళ్ళీ బ్యాక్ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. /n OBBO ఎంటర్. చేంజ్ వ్యూ పోస్టింగ్ పీరియడ్స్ డిఫైన్ వేరియంట్స్ ఓవర్ వ్యూ. ఇక్కడ మనలాగే చాలామంది చేస్తున్నారు చూడండి. ఓపెన్ పోస్టింగ్ పీరియడ్ NBFA TCL ఇలా
మనం ఇక్కడ ఉండేది కాపీ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి క్రియేషన్ చేయొచ్చు, మన చాయిస్. చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఓకే, దీంట్లో ఏదో ఒకటి తీసుకుంటున్నా, ఇది కాపీ చేశాను, కాపీ. ఈ వేరియంట్ బదులు మంది యాడ్ చేసుకుంటా, EL11 ఇక్కడ తీసేసి డిలైట్ అని రాసుకుంటా, అంటే పూర్తిగా తీసేస్తాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిలైట్, ఓకేనా. DE11 ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవన్నీ. వీటన్నిటిని ఏదైనా పక్కన నోట్స్ రాసుకొని నా వాటిలో రాసుకోండి, ఎదురుగా ఎంటర్ ఇవ్వండి. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లేకుండా చూసారా, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్, సేవ్. ఇది కూడా డైరెక్ట్గా గ్లోబల్ సెట్టింగ్స్కే లింక్ చేస్తున్నాను, సేవ్, డేటా వాస్ సేవ్డ్. సార్ ఇప్పుడు నేను చేసిన వేరియంట్ ఉందా లేదని ఎలా చూసుకుంటావు? పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేయి, వచ్చేస్తుంది DE11. ఓకే, ఓకే. DL కదా, సారీ, DL11 ఉందా? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది సార్. యా, డిలైట్ అని ఉంది కదా, సో అది. వీటన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చూడండి. డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. టీ కోడ్ వచ్చేసి OB52. ఇక్కడ OB52లో మనకి ఎలా ఇచ్చి ఉంటారంటే, ఇక్కడ చూడండి, వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్. ఏ అంటే అసెట్స్ అని, డి అంటే కస్టమర్స్ అని, కే అంటే వెండర్స్ అని, ఎం అంటే మెటీరియల్స్ అని, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని. అంటే ఈ ఇప్పుడు మనం ఏ మంత్ అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ మంత్లో ట్రాన్సాక్షన్స్ అనేది అసెట్స్కి సంబంధించిన, కస్టమర్కి సంబంధించిన పోస్టింగ్ అయినా, వెండర్ పోస్టింగ్ అయినా, మెటీరియల్ పోస్టింగ్ అయినా, వాటిలో ఆ మంత్లో ట్రాన్సాక్షన్స్ పడే విధంగా మనం మంత్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి OB52, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. /n OB52 ఎంటర్. ఇలా ఉంటుందండి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. కొత్తగా ఉంటుంది, మీకు ఏంట్రా బాబు అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, నిదానంగా చెప్తాను. ఓకే, వీటిలో ఉన్న వాటిని కాపీ చేసుకుంటాను, చూడండి. ప్లస్ ఉంది కదా, +ADMSV, వీటన్నిటిని కాపీ చేసుకో. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ యాజ్ ఎంటర్ చేయండి. ఓకే, కాపీ చేసుకున్నట్టన్నీ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఏ ఉంది కదా, ఏ అంటే ఏంటి సార్ అంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూపిస్తుంది, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్. సో ఎస్ఏపిలో మనకి కస్టమర్స్ని ఏ పేరుతో చూపిస్తుంది అంటే డి, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్, అన్నిటికీ ప్లస్ సింబల్ అనేది వ్యాలిడ్ అవుతుంది, అంటే సింక్ అవుతుంది. ఓకేనా, సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రమ్ టు అకౌంట్ అంటే మనం పోస్ట్ చే ఎంట్రీస్ అనేది ఏ నెంబర్ వరకు తీసుకోవచ్చు అంటే, మ్యాక్సిమం ఇక్కడ 9 9 అనేది 9 ఇచ్చారంటే 1,00,000 వరకు మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు మంత్ వైజ్గా అనేది మీనింగ్ అనమాట. ఫ్రమ్ పర్ అన్నాం, 1 అని ఉంది కదా, మనం ఏ మంత్లో ఉన్నామండి, ఇప్పుడు అక్టోబర్ మంత్లో ఉన్నాం. అక్టోబర్ అంటే ఏ మంత్ తీసుకోవాలి, అక్టోబర్ అంటే చెప్పండి. ఏప్రిల్ అంటే 1, యా, ఏప్రిల్ అంటే 1, మే 2, జూన్ 3, జూలై ఏమొస్తుంది 4, ఆగస్టు 5, సెప్టెంబర్ 6, అక్టోబర్ 7. అంటే మనం ఏ మంత్లో ఉన్నాం, 7 మంత్లో ఉన్నాం. సార్ అక్టోబర్ 10 కదా, మన 7 ఎందుకు తీసుకుంటారంటే, మన 10 అనేది ఏంటి, అది నార్మల్ క్యాలెండర్ ఇయర్, దాని ప్రకారంగా తీసుకోకూడదు, మన ఫైనాన్స్ దాని ప్రకారంగా తీసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఏప్రిల్ అంటే ఏంటి, ఏప్రిల్ అంటే 1 అని,
మే అంటే 2 అని, జూన్ అంటే 3 అని, జూలై అంటే 4 అని, ఆగస్ట్ అంటే 5 అని, సెప్టెంబర్ అంటే 6 అని, అక్టోబర్ అంటే 7 అని. ఓకే, 7 మంత్లో మనం ఉన్నాం. ఇక్కడ ఏమి ఇవ్వాలి? 7 ఇవ్వాలి. 7 అన్నిట్లో 7 మార్చేసేయాలి. ఓకే, సో ఫ్రమ్ 7 2 పీరియడ్స్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఓకేనా, నువ్వు ఎన్ని మంత్స్ వరకు ఓపెన్ చేసుకోవాలనుకుంటే అన్ని మంత్స్. ఇప్పుడు 7 అయిపోయింది, నవంబర్ ఏమొస్తుంది? 8 వస్తుంది, డిసెంబర్ 10 వస్తుంది. ఇక నువ్వు 10 ఇచ్చావనుకో 3 మంత్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, అంటే ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ఇక్కడ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఇక్కడ 10 కాకుండా 7 పెట్టావనుకో అంటే అక్టోబర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేయొచ్చు అని అర్థం. అక్టోబర్. ఒకవేళ ఇక్కడ మీరు 10 ఇవ్వకుండా 11 ఇచ్చారనుకో అంటే జనవరి మంత్ వరకు మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అది ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నా, మీరు ఇక్కడ 7 అయినా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓన్లీ అక్టోబర్ మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తున్నాను. 2 పీరియడ్ అంటే క్లోజ్, ఫ్రమ్ అంటే 7 అంటే ఓపెన్, ఆ మంత్కి మాత్రమే. 2 పీరియడ్ అంటే క్లోజ్ అవుతుంది మళ్ళీ. ఓకేనా, నేను 3 మంత్స్ ఇస్తున్నాను, కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. లేదు అలా కాకుండా ఇక్కడ నాకు ఏ అంటే అసెట్ అన్నాం కదా, అసెట్కి సంబంధించిన ఇండివిజువల్గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ మార్చాలని గ్యారెంటీ లేదు. ఇప్పుడు డి అంటే కస్టమర్ అన్నాం, కస్టమర్స్ మాత్రమే మార్చుకోవాలి, మంత్ ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మార్చుకోవచ్చు. తర్వాత మెటీరియల్ సంబంధించిన మంత్ మార్చాలంటే మార్చవచ్చు, కస్టమర్ సంబంధించిన మార్చాలంటే మార్చవచ్చు, వెండర్ సంబంధించిన మార్చాలన్నా మార్చవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండివిజువల్గా కూడా మనము మంత్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అన్నీ మార్చాల్సిన గ్యారెంటీ ఏం లేదు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 10 ఇస్తున్నా, లేదు 7 ఇచ్చుకుంటారంటే 7 ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. నేను 3 మంత్స్ ఎంట్రీస్ పడే విధంగా పెడుతున్నాను. తర్వాత ఫ్రమ్ 2 ఇది 1 ఇయర్కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు, ఫ్రమ్ పర్ 2. ఇక్కడ S4 హనాల్లో అయితే మనకి ఇక్కడ 2 ఇచ్చారు కదా, నెక్స్ట్ 3 కూడా ఇచ్చి ఉంటారు. ఇక్కడ 13 ఇది కామన్గా ఉంటుంది. 16 అంటే మనం ఏం చెప్పాం, టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయన్నాం. ఓకేనా, ఎక్స్ట్రా 4 ఉంటాయి, ఇక్కడ 16 అనమాట. ఇది మనము 2022లో ఉన్నాం కదా, ఫ్రమ్ నుంచి 22 3 వరకు అనమాట. ఓకే, కావాలంటే ఇక్కడ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఇక్కడ 3 పెట్టుకోవచ్చు, 23 అన్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఓపెన్ చేస్తారనమాట, మనం పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏడికే ఇక్కడ చూడండి, ఏడికే కే రాలేదు. ఓకేనా, ఫస్ట్ ఇది సేవ్ చేద్దాం, సేవ్ చేసి కే కూడా యాడ్ చేద్దాం. ఎంటర్ ఇస్తున్నాను. యా, ఇక్కడ చూడండి, టార్గెట్ కి మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్ కి అంటే ఏంటి, నేను ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్ చేశాను కదా, అది ఇక్కడ ఇవ్వాలి. నేను నాది ఇవ్వలేదు, ఆల్రెడీ ఏరే వాళ్ళది పాతది ఉంటే అదే పెట్టాను, అది తప్పు. ఇక్కడ నా ఫిజికల్ ఇయర్ వేరియంట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏముంది, DL 11 ఇప్పుడు చేశాను కదా, అది ఇక్కడ ఇవ్వాలి. నాది ఇచ్చుకోవాలి, నాది ఇచ్చేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకుంటే యాక్సెప్ట్ చేయదు. చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6 అని చూపిస్తుందా. ఇప్పుడు సేవ్ చేయండి.
కస్టమైజింగ్ రిక్వెస్ట్, గ్లోబల్ సెట్టింగ్స్, సెట్. ఇక్కడ ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే ఏమి ఇచ్చారు ఇక్కడ జిఎల్ అకౌంట్స్. బట్ వెండర్ సంబంధించింది రాలేదు. ఇక్కడ ఇవ్వకపోయారు అనుకోండి మీరు, అక్కడ వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు పడవు. కాబట్టి అది కూడా ఒకసారి కాపీ చేస్తాను బ్యాక్ వచ్చి. లేకుంటే ఎంట్రీస్ పడవు సార్, నాకు ఎంట్రీస్ పడవు అంటే ఎందుకు ఎంట్రీస్ పడవలేదు మీకు తెలీదు. ఓకే, ఇక్కడ ఉంది కదా ఒకటి, ఇది సెలెక్ట్ చేసి కాపీ చేస్తాను, దీనికి ఒకదానికి మారుస్తా. అందుకు ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాలి. ఏమి కొంచెం ఇదైనా కూడా ఎంట్రీస్ పడవు సార్ అని మళ్ళీ మెసేజ్లు పెడతారు. 7 10 3 ఎంటర్. సేవ్ చేయండి ఒకసారి, ఎందుకంటే ముందు కాపీ చేసినప్పుడు ఒకటి తక్కువ వచ్చింది, అందుకోసమే మళ్ళీ యాడ్ చేశాను. ఓకేనా, క్లియర్. ఇప్పుడు మనం చేసింటన్నీ ఎక్కడ ఉంటాయంటే చూద్దాం. ఇప్పుడు డిఎల్ 11 ఇస్తే అన్నీ కనబడతాయి చూడండి వరుసగా, చూసారా? ADKMSV వచ్చాయా? DL 11 అన్నీ కూడా నావన్నీ కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు 7 మంత్ నుంచి 3 మంత్స్ ఎంట్రీస్ పడే విధంగా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 మంత్స్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలి. ఓకేనా, ఇలా పోస్టింగ్ పీరియడ్స్ని ఓపెన్ చేసుకోవాలి, ఈ విధంగా క్లోజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. కొంచెం కిందికి రండి. ఇంకా నెక్స్ట్ ఏముంది? అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సో మనం థర్డ్ వన్ పోస్టింగ్ పీరియడ్ క్రియేషన్ చేస్తాం కదా, దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBBO /N OBBO ఎంటర్. పొజిషన్లోకి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చాము ఇక్కడ? DL 11. ఓకే ఓకే, ఆల్రెడీ ఇది చేసేసాం కదా. ఓకే, డన్. /N కమ్ బ్యాక్. నెక్స్ట్ ఏముంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. మీరు నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళండి. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. OBC4 ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. OBC4 ఇలా సమ్ టైమ్స్ మనకి సర్వర్ బిజీ ఉన్నప్పుడు తీసుకోవడం కొంచెం తక్కువగా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటాం. ఇక్కడ మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చాలామంది మనలాగే క్రియేషన్ చేసుకో ఉన్నారు. లేదు అంటే మనం పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ 001 అనేది యాజ్ ఏ SAP ఫ్రీ డిఫైన్డ్గా క్రియేషన్ చేసి పెట్టి ఉంటుంది. దాన్నే కాపీ చేసుకొని మనం ఇచ్చుకున్నాం. ఓకేనా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత కాపీ యాజ్ ఇక్కడ ఇచ్చుకున్నాం. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. మీరు మీకు గుర్తుండేది పెట్టుకోండి. నేను DE11 కదా, ఇంతకుముందు పెట్టుకుని 22 పెట్టుకుంటున్నా. B22 ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డిలైట్ వరకు తీసుకుంటుంది. తీసుకోలేదు. ఓకే, డన్. ఢిల్లీ అని పెట్టాను. ఓకే, ఢిల్లీ. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఎంట్రీ 1 ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీడ్ యాజ్ డిపెండెంట్. కాపీ ఆల్. కాపీ చేయండి. అంటే మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సింక్ అవుతున్నాయి, కాపీ అవుతున్నాయి. ఓకేనా, చూడండి. నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 43. సో ఒక్కొక్కసారి 42 వస్తాయి, కొన్ని ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి. చూడండి, ఇక్కడ 47 ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి 43నే వస్తాయి. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1 అంటే ఇప్పుడు DE22
ఇది నా కంపెనీకి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీటిని మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటాం. ఇవన్నీ టాలీ వాడే ప్రీ డిఫైన్డ్గా అలాట్ చేసి ఉంటాడు. సో వేటికి అలాట్ చేశాడంటే G001 జనరల్, ఇది అన్నిటికీ సింక్ అవుతుంది. ఓకేనా. సో తర్వాత మెటీరియల్కి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇచ్చాడు, కాస్ట్ అకౌంట్స్కి ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇచ్చాడు, బ్యాంక్ అకౌంట్స్ అంటే ఏంటి ఇవన్నీ జిఎల్స్, ఇవన్నీ జిఎల్స్, ఈ జిఎల్స్కి లింక్ అయి ఉంటుంది. ఓకేనా. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత అసెట్స్కి G007, తర్వాత బ్యాంక్ అకౌంట్స్కి G009, రిసీవబుల్స్ అండ్ ప్లేయబుల్స్కి మనకి G012. ఓకేనా. ఇలా జిఎల్స్కి ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది సింక్ అయి ఉంటాయండి. వీటిని మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని చెప్పుకుంటాం. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. వీటిలోనే ఎర్రర్స్ వస్తాయి మీకు, చాలా అంటే చాలా. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా. ఇది ఇలా ఉంటాయి. ఒకటి చూపిస్తాను. ఫస్ట్ వన్ చూపిస్తాను. చెప్పాను కదా సప్రెస్ అవన్నీ. G001 ఉంది కదా, దీని మీద మౌస్తో 2 times ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్తాం. వెళ్ళినప్పుడు సెలెక్ట్ గ్రూప్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే చూడండి సప్రెస్, రిక్వెస్ట్ ఎంట్రీ, ఆప్షనల్. ఇప్పుడు అసైన్మెంట్ నెంబర్, టెక్స్ట్, ఇవి రెండు మ్యాండేటరీ పెడుతున్నా. ఈ రెండు ఇక్కడ రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ, అంటే నేను ఎంట్రీ పాస్ చేసేటప్పుడు కంపల్సరీగా టెక్స్ట్ అనేది టైప్ చేయాల్సిందే. టైప్ చేయకపోయాను అనుకోండి ఎర్రర్ చూపిస్తుంది మెసేజ్. అంటే పోస్ట్ కాదు ఎంట్రీ. శాలరీ అకౌంట్ కానీ, రెంట్ అకౌంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అవి పోస్ట్ అవ్వవు. ఎందుకు? ఇక్కడ రిక్వైర్డ్ పెట్టాను, కంపల్సరీగా నేను టెక్స్ట్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఎంట్రీ పడదు. ఓకేనా. సో అదేనమాట. లేదంటే ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సప్రెస్ అసలు ఇవ్వకూడదు. సప్రెస్ అంటే అసలు ఇవ్వకూడదు అంతే. ఇంకా అది ఆప్షన్ హైలైట్ అవ్వదు. హైలైట్ అవ్వకుండా నార్మల్గా చూపిస్తుంది. సో ఇవన్నీ. తర్వాత చూడండి అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, ఇది చాలా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిలోనే ఎర్రర్స్ వస్తాయి మీకు. రియల్ టైంలో ఎక్కువ ఎర్రర్స్ ఇక్కడే వస్తాయి. చూడండి జనరల్ డేటా, ఫీల్డ్ చెక్, మెటీరియల్ నెంబర్, కాస్ట్ సెంటర్, సేల్స్ ఆర్డర్, ఇవన్నీ మనకి బిజినెస్ ఏరియా. ఓకే, ఇక్కడ సప్రెస్లో పెట్టాం బిజినెస్ ఏరియా, అవసరం ఉండదు. రిక్వైర్డ్ పెట్టామనుకో కంపల్సరీగా ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియా ఇస్తేనే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి 1, ఇది 1, ఇంకా 5 ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్ చెక్, ఇది క్లిక్ చేస్తే ఇంకా రకరకాలటి చూపిస్తున్నాయి చూడండి. పర్చేజ్ ఆర్డరు, ఓకేనా, వాల్యూ డేట్, ఇక్కడ కూడా వాల్యూ డేటు, పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి సప్రెస్లో ఉన్నాయా? అవసరం లేదు. రిక్వైర్డ్లో ఉన్నాయా? కంపల్సరీగా ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఎంట్రీస్ పాస్ అవ్వవు. కమ్ బ్యాక్. మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రతి దాంట్లో సప్రెస్ ఉంటుంది, రిక్వైర్డ్ ఎంట్రీ ఉంటుంది, ఆప్షనల్ ఉంటుంది కంపల్సరీగా. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ప్రతి ఒక్క ఫీల్డ్కి ఉంటుంది ఇలాంటివన్నీ. ఇప్పుడు G001కి అవి ఆప్షన్స్ చూపించాయి. ఇప్పుడు మెటీరియల్ కన్సమ్స్కి ఓపెన్ చేస్తా, దీనికి వేరే ఆప్షన్స్ ఉంటాయి. అంటే పేర్లు అయితే అవే ఉంటాయి. చూడండి ఇక్కడ ఫారిన్ పేమెంట్స్, కన్సాలిడేషన్, ట్యాక్సెస్, ఓపెన్ చేస్తా. చూడండి దీంట్లో కూడా సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి అవసరం అవుతాయి ఏ ఆప్షన్స్ వేసి పెట్టాలనేది. ఓకే. సో ఇవన్నీ మెటీరియల్ అకౌంట్స్, జనరల్ డేటా, చూడండి ఇవే అండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి ఇవి. అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో. సేవ్ చేయండి. కస్టమైజ్ రిక్వెస్ట్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఇలా అండి. ఈ విధంగా మనము 6 కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా 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 కేర్ఫుల్గా 1-2 సార్లు నిదానంగా వీడియోని 2 times వాచ్ చేస్తూ చేయండి. చాలా ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఓకే, ప్రాబ్లం లేదు. నిదానంగా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్. సో ఈ 6 కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు మీకు చెప్పున్నాను. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% అడుగుతారు. అడిగినప్పుడు చెప్పగలగాలి.
ఇండియా వేరియంట్ ఏం తీసుకోవచ్చు, యుఎస్ వేరియంట్ ఏం తీసుకోవచ్చు అని అడిగినప్పుడు చెప్పాలి మీరు V3 K4 అని. ఓకేనా? సో డన్. ఎనీ డౌట్స్ మా? యా, ఓబయ్య, వెంకటేష్, ఝాన్సీ, మల్లికార్జున, ఎనీ డౌట్స్? నో సార్. యా, ఓబయ్య క్లియరా? అంటే యా చెప్పమ్మా, చెప్పు ఝాన్సీ. ఝాన్సీ చెప్పండి. సార్ యా చెప్పండి అది చెప్పండి. ఫీల్డ్ స్టేటస్ అది ఇంకోసారి చెప్పండి సార్. యా యా సార్ డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నాం. అసలు ఫీల్డ్స్ అంటే ఏంటి అంటే కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ప్లాంట్, ఇలాంటి వాటిని మనం ఫీల్డ్స్ అంటాం. ఓకే, ఈ ఫీల్డ్స్ ఏం చేస్తాయంటే జిఎల్స్ ఉంటాయి మనకి. జిఎల్స్ అంటే ఏంటి? రెంటు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకేనా, తర్వాత శాలరీసు, వెండర్సు, కస్టమర్సు, అసెట్స్, వీటిని జిఎల్స్ క్రియేషన్ చేస్తాం. ఈ జిఎల్స్కి ఏ దానికి ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అలాట్ చేయాలి అనేదే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకేనా? ఆ జిఎల్స్కి ఏ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అవుతుంది, సెట్ అవుతుంది, దానికి సంబంధించి సెట్ చేయాలి మనం. సో సెట్ చేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనే ఎంట్రీ 50,000 ఒక ఎంట్రీ పాస్ చేయాలి. FB 50లో పాస్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి నీకు. ఏ ఆప్షన్స్ చూపిస్తాయి? సో డాక్యుమెంట్ నెంబర్ కావాలన్నా వద్దా, టెక్స్ట్ కావాలన్నా వద్దా, ఓకే, తర్వాత లైక్ ఫీల్డ్స్ అంటే కొన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియా ఫీల్డ్ అవసరమా కాదా, తర్వాత అమౌంట్ పోస్ట్ చేస్తాం కదా ఆ ఫీల్డ్ అవసరమా కాదా అనేది కొన్ని మ్యాండేటరీ అడుగుతాయి. అడిగినప్పుడు నీకు ఏవైతే మ్యాండేటరీ కావాలనో డాక్యుమెంట్ నెంబర్ మ్యాండేటరీ కావాలి, డాక్యుమెంట్ డేట్ మ్యాండేటరీగా కావాలి, ఓకే, పోస్టింగ్ డేట్ మ్యాండేటరీగా కావాలి, టెక్స్ట్ మ్యాండేటరీగా కావాలి, బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా కావాలి అనుకున్నప్పుడు నువ్వు రిక్వైర్డ్లో ఆప్షన్ పెట్టుకోవాలి. రిక్వైర్డ్ అంటే ఇప్పుడు చూపించాను కదా ఆప్షన్ రిక్వైర్డ్, అక్కడ క్లిక్ చేసుకుంటే అవన్నీ మీకు ఎంట్రీ పాస్ చేసేటప్పుడు చూపిస్తాయి. ఇవన్నీ నాకు అవసరం లేదు అంటే సప్రెస్లో పెట్టుకోవాలి. సప్రెస్లో పెట్టుకుంటే అవన్నీ హైలైట్ అయ్యి చూపించవు పోస్టింగ్ చేసేటప్పుడు. ఓకేనా? సో అది ఆప్షన్లో పెట్టారనుకోండి, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు అన్నట్టుగా ఆప్షన్లు చూపిస్తుంది. జస్ట్ డిస్ప్లే అంటే జస్ట్ చూడడానికి మాత్రం డిస్ప్లే. ఇవన్నీ మీకు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి ఫీల్డ్ స్టేటస్. ఓకేనా? అక్కడ ఇంకా బాగా అర్థమవుతాయి ఎంట్రీ పాస్ చేసేటప్పుడు. డోంట్ వరీ. ఓకే సార్ అంటే మనం టాలీలో ఏదైనా రెంట్ పేబుల్స్ అలా పేబుల్స్ రిసిప్ట్స్ కాంట్రాలో ఎలా ఎంటర్ చేస్తామో వీటిలో కూడా ఫీల్డ్స్ లో ఎంటర్ చేస్తాం అంతేనా సార్? వీటిని ఫీల్డ్స్ అంటాం. యా, అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి టాలీలో. ఇప్పుడు Yes, sir. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని, ఓకే, శాలరీస్ అని, తర్వాత రెంట్ రిసీవ్డ్కి రెంట్ లైక్ డిస్కౌంట్ రిసీవ్డ్కి ఇండైరెక్ట్ ఇన్కమ్ అని. అంటే అవునవును సార్. యాక్చువల్గా గ్రూప్స్ లెడ్జర్ గ్రూప్స్. టాలీలో లెడ్జర్స్ అంటాం. సో Yes, sir. మనకి ఎస్ఏపిలో జిఎల్స్ అంటాం. ఓకే ఓకే ఓకేనా? సార్. జిఎల్స్కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, గ్రూప్స్ పేరు బదులు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని పెట్టారు అంతే. ఓకే సార్. టాలీలో లెడ్జర్స్ కి గ్రూప్స్ ఎలా డిఫైన్ చేస్తామో అండర్లో ఇక్కడ జిఎల్స్ కి జనరల్ లెడ్జర్ అంటే రెండు, వీటిని జనరల్ లెడ్జర్స్ అంటాం. ఈ జనరల్ లెడ్జర్స్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కి లింక్ చేయాలి, సింక్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు మనకి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవుతుంది, లేకుంటే పోస్ట్ కాదు. ఓకే సార్. క్లియర్? ఆ విధంగా అనమాట. అలా సింక్ చేసుకోవాలి, అట్లా సింక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే 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 థ్యాంక్ యూ సార్. యా. సో ఓబయ్య, ఎనీ డౌట్స్? వెంకటేష్, ఎనీ డౌట్స్? వెంకటేష్? నో సార్. యా యా. మల్లికార్జున, ఎనీ డౌట్స్ అండి? ఓకే ఓకే అండి, టుమారో రిమైనింగ్ కాన్ఫిగరేషన్ చేద్దాము. సో ఏవైతే ప్రీవియస్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ కానీ ఇప్పుడు చెప్పినట్టు కానీ పెండింగ్ ఉంటే వాటిని నిదానంగా కొంచెం టైం టేకింగ్ అయినా కూడా అర్థం చేసుకుంటూ ఎంట్రీస్ పాస్ చేసుకోండి. ఓకేనా? ఓకే, చూడండి. ఓకే, గుడ్ నైట్ గైస్.